హాయ్ అండి, అందరికీ నమస్తే. హర్ మహాదేవ్. నేను మీ రోజు మా కమ్యూనిటీ వ్యక్తులతో మేమైతే ఈరోజు మహారాష్ట్రలో ఉన్న మాహోర్ ఎల్లమ్మ తల్లి ఆలయానికి అయితే వెళ్ళాము. మా రవిగడికి అయితే రిసీవర్ అందులో పెట్టమనంటే ఛార్జింగ్ దాంట్లో పెట్టాడు. దానివల్ల వాయిస్ అంతా పోయింది. మళ్ళీ నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ ఈ అమ్మవారి టెంపుల్కి అయితే దర్శనానికి ఖచ్చితంగా వెళ్ళాలండి. దీనికి ఒక కథ ఉందండి. ఎల్లమ్మ తల్లికి జమదగ్ని మహారాజు తనకు నీళ్లు తీసుకురావడానికి పూజకు వెళ్ళినప్పుడు యక్షులు అని అంటారు కదా, దేవతలను, వాళ్ళని చూసి మైమరిచిన ఆ కొంత టైమును తను కనిపెట్టి, నువ్వు కళ్ళతో చూసినా కూడా తప్పే, అది పాపము అని చెప్పేసి ఆమె తల నరకమని చెప్పేసి పరశురాముకి తల నరికినప్పుడు ఆ తలకాయ ఇక్కడ పడిందని ఒక కాద. ఇంకొకటి అయితే దక్ష యజ్ఞంలో సతీదేవి దేహాన్ని విష్ణువు చక్రంతో తన శరీరాన్ని ఖండాలుగా చేసినప్పుడు తన శిరస్ అంటే తలకాయ ఇక్కడ పడిందని ఇంకొక కథనం అండి. ఈ కథలో అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాము. చాలా అంటే చాలా మహిమ గల్ల తల్లి ఆ అమ్మవారు ఎంత గొప్పదో అని పండిత్తో కూడా మేము వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాము. ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి ఇందులో వేయాలంట. అలా వేసాము. అమ్మవారిని అయితే దగ్గర నుంచి మమ్మల్ని తీయనీయలేదు ఫోటో, కానీ ఒక్కొక్క చిన్న ఇందులో నుంచి మొత్తం తీస్తారు కదండి. చూడండి, అమ్మవారు చక్కటి దర్శనం ఇస్తుంది ఆ తల్లి. అక్కడైతే అమ్మవారికి మనం ప్రసాదాలు ఏమేస్తామంటే కొబ్బరికాయలు, ఇంకా పళ్ళు ఏమో వేస్తాం. అక్కడ మాత్రం పాను ఆకులతో ఇంకొక కొన్ని పదార్థాలు కలిపి మనకు అదే ప్రసాదంగా వేస్తారు. ఆ తర్వాత మనకి తీసుకొచ్చి మన ఇళ్ళలో కూడా ఇచ్చుకోవాలి. మేము బయటకు వచ్చిన తర్వాత మాత్రం ట్రాన్స్జెండర్స్ ని అక్కడ మాత్రం ఆయి అంటారు. చాలా పెద్దవాళ్ళందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం వచ్చి కూడా మా ట్రాన్స్జెండర్ల కాళ్ళు మొక్కి వాళ్ళు దీవెనలు తీస్తున్నారు. అందరూ బాగుండాలని దీవించాము.